మూడవదిగా చూద్దాం, గలతీయులకు రాసిన పత్రిక 5:16 చదువుకుందాం. చాలు. ఇక్కడ చూస్తే ఆత్మానుసారంగా నడుచుకోవాలా. దేవునితో నడవడం అంటే మూడోది ఏంటంటే ఆత్మానుసారంగా మనము నడుచుకోవాలి. ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే ఆత్మ ఫలాలు మనలో ఉండాల. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశా నిగ్రహము, ఇవన్నీ మన లోపల ఉండాలా. అప్పుడే మనం ఆత్మానుసారంగా నడుచుకుంటా ఉన్నాము. శరీరము ఒకటి చెప్తా ఉంటే ఆత్మ ఇంకోటి చెప్తా ఉంటుంది. శరీరం అంటది ఏం వెళ్తావులే మందిరానికి, పడుకో కదా, ఇంట్లో ఈరోజు మంచి రుచికరమైన భోజనం చేసుకున్నాం, తినేసి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాం, అవసరం లేదని శరీరం చెప్తుంది. కానీ ఆత్మ ఏమంటది, నువ్వు ఈరోజు నేను దేవుని సన్నిధిలో ఉండాలా, ఆయన పొగడాలా, ఆయన పాడాలా, ఆయన కీర్తించడానికైనా నేను వెళ్ళాలా అని నీ ఆత్మ చెప్తా ఉంటుంది. ఈ రెండింటిలో మనం ఎవరి మాట వింటాము? నిజంగా ఇందాక పాస్టర్ గారు అన్నారు ఫాస్టింగ్ ప్రేయర్స్ సంవత్సరానికి ఎన్ని రోజులు అంట? మనం ఎన్ని రోజులు అటెండ్ అవుతా ఉన్నాం అంటే మనం ఎవరి మాట వింటా ఉన్నాం? శరీరము. అందుకే వాక్యం చెప్తా ఉంది, ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి. మనం అనుకుంటాము ఇంతసేపు మందిరంలో గడిపితే నాకు ఏమొస్తుంది, అదే నేను ఇంకెక్కడో ఉంటే ఆ పని చేసేసుకుంటా, ఈ పని చేసేసుకుంటా అనుకుంటాం. కానీ ఇదే నీకు ఆశీర్వాదం తీసుకొని వస్తుంది. హల్లెలూయా.